వ్యక్తి ఈయన. చాలామంది దళిత సామాజిక సోదరులు ఓన్ చేసుకున్నారు వైసీపీని. మరి ఇక్కడ ఒక డ్రైవర్ని కొట్టి చంపేశారే, ఇదే తూర్పుగోదావరి జిల్లాలో డ్రైవర్ని కొట్టి చంపేశారే, ఇంటికి తీసుకొచ్చి శవాన్ని పడేశారే. ఆ వ్యక్తులను ఏం చేశారు? మరి పోలీసులు అరెస్ట్ చేసి వదిలేశారే. అదే మీరు తప్పు చేస్తే, చిన్నపాటి ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ఊరుకుంటారా? దళిత యువత కూడా మీరు ఆలోచించండి. గుడ్డిగా మీరు ఒక పార్టీ వైపు, ఒక వ్యక్తి వైపు వెళ్ళిపోకండి. మీరు ఆలోచించండి. మా ఇంట్లో పెద్దోళ్ళు చెప్పారు, మా వాళ్ళు చెప్పారు, మీకు కావలసిన 18 ఎస్సీలకు సంబంధించిన పథకాలను తీసేశారు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానంతో పాటు ఎంతమంది బలమైన మేధస్సుతో ఉన్న దళిత విద్యార్థులు నాకు తెలుసు. నా ఆఫీసులోనే పనిచేస్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక ఆడబిడ్డ 18-19 ఏళ్ళ ఆడబిడ్డ పనిచేస్తూ ఉంది. అపారమైన తెలివితేటలు ఆడపిల్లకి. అరే, ఇలాంటి అమ్మాయిని విదేశాలకు పంపిస్తే ఎంత పురోభివృద్ధి ఉంటుందని అనిపించింది నాకు. మరి అలాంటి విద్యార్థులకి నువ్వు విదేశీ విద్యా పథకం తీసేస్తే మరి ఎటు వెళ్తున్నట్టు? మీరు అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాలు పెట్టి 18 దళితులకు సంబంధించిన నువ్వు పథకాలు రద్దు చేస్తే విగ్రహాలు పెట్టి ప్రయోజనం ఏంటి? విగ్రహాలు పెట్టి నువ్వు మమ్మల్ని చెయ్యి, మంచిదే, ఇవి కూడా కంటిన్యూ చేయాలి కదా నువ్వు.